మట్టి తొలిచిన టిప్పర్ అంటే ఎంత 5 కోట్ల సాగుకారైనప్పుడు ఆ శ్మశానంలో గోడ కట్టుకున్నాడు. 10,000 అది శ్మశానం. అదమ్మా పట్టాలే వచ్చిన పట్ట ఏమనుకున్నాను పరిష్కరించాలి. ఇళ్లలోకి పాములు తేళ్లు రాకుండా పరిష్కరించాలి. ఇళ్లలోకి పాములు తేళ్లు రాకుండా పరిష్కరించాలి. మురుగునీరు ఇళ్లలోకి రాకుండా పరిష్కరించాలి. డ్రైనేజీ మురుగునీటి సమస్యను పరిష్కరించాలి. డ్రైనేజీ మురుగునీటి సమస్యను డ్రైనేజీ మురుగునీటి సమస్యను డ్రైనేజీ మురుగునీటి సమస్యను శ్మశానంలోని డ్రైనేజీ నీరు బొగ్గవంకలకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలి. శ్మశానంలోని డ్రైనేజీ నీరు బుగ్గవంకలకు పోయే విధంగా కాలువ తీయాలి. శ్మశానంలో నుంచి బుగ్గవంకలకు పోయే విధంగా శ్మశానంలోని డ్రైనేజీ నీరు బుగ్గవంకలకి కాలువ. కడప నగరం అలంకానపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి దస్తగిరిపేటలో దాదాపు 300 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఈ 300 కుటుంబాలకి శ్మశాన వాటిక రోడ్డు వైపు ఉంది. రోడ్డు వైపు ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నటువంటి నీళ్లంతా బాగా నిండిపోయే పరిస్థితి ఉంది. ఈ శ్మశాన వాటికలో బోధ విపరీతంగా పెరిగి ఆ నీళ్లు బయటకు పోవడానికి అవకాశం లేకుండా ఉండే పద్ధతిలో తీవ్రమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ శ్మశానం పక్కనే వెంచర్ వేశారు. వెంచర్ ప్రాంతం పట్టభూమిని వాళ్ళు హైట్ లేపారు. ఎత్తు లేపడం కారణంగా ఉన్నటువంటి శ్మశాన వాటిక నీళ్లన్నీ దస్తగిరిపేటలో ఉన్నటువంటి వీధులకు వెళ్లి ఇళ్లలోకి పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీధులోకి పోయి ఇళ్లలోకి పోవడం వల్ల అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పాములు అన్ని ఇళ్లలోకి పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాములతో పాటు ప్రజలకి అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసించినటువంటి మురుగునీటి కారణంగా ఆ నీటి నిల్వ వల్ల ఇప్పటికే ఒక్కొక్క కుటుంబంలో 2-3 జ్వరాల బారిన పడి కోలుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇవే కాకుండా మంచినీటి పైప్ లైన్ ఉంటే మంచినీటి పైప్ లైన్లోకి శ్మశానంలో ఉన్నటువంటి మురుగునీరు వెళ్లి ఆ నీళ్లు ఇంట్లో పట్టుకునేటప్పుడు వస్తూ ఉన్నాయి. అనేక రకాల సమస్యలు ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలని చెప్పి గత 6 నెలలుగా ప్రజలు అనేక రూపాల్లో విజ్ఞప్తి చేశారు. అనేక రూపాల్లో విజ్ఞప్తి చేసినా అధికార యంత్రాంగం కానీ పాలకులు కానీ ఏమాత్రం ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అందుకోసం తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి సోమవారం రేపు ఉదయం 10 గంటలకు కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజలతో కలిపి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం. మేము అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరేమో దుర్గా కాలనీ లాంటి విజయదుర్గ కాలనీలేమో అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చారు. వీధి లైట్లు వేశారు, డ్రైనేజ్ వేశారు, నీళ్లు అక్కడ నిల్వకుండా లేకుండా చేశారు.